ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సైనిక పాటవం ఇటీవల కాలంలో మెరుగుపడిందని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ఇందుకు ఉదాహరణ అని ప్రధాని మోదీ సందర్భంగా వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రవేశించారు. పర్యటనలో భాగంగా కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సైనిక దళాల ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అయిన విజయదుర్గ్లో ఈ సమావేశం ఆరంభమైంది. కాగా విజయదుర్గ్లో 3 రోజుల పాటు జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను అత్యంత కీలకంగా సైనిక వర్గాలు భావిస్తుంటాయి. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత సైనిక పాతవం గురించి ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరిహద్దులను అలాగే దేశ ప్రజలను కాపాడుకోవడానికి భారత సైన్యం సన్నద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అలాగే త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ప్రధానంగా భారత్ యుద్ధ సన్నద్ధతపై బెంగాల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడే దేశం ఎవరిపై దాడులు చేస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుద్ధ సన్నద్ధత అనేది ఏ దేశానికైనా కీలకంగా మారింది. భారత్ కూడా ప్రస్తుతం అదే పని చేస్తోంది. యుద్ధ సన్నద్ధతను మరింత పెంచాలని భారత్ భావిస్తోంది. ఇదిలో ఉంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టాయి. కాగా పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత సైన్యం. అంతేకాదు ఎక్కడా పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీని భారత సైన్యం టార్గెట్ చేయలేదు. రవ్వంత లోపం లేకుండా ఆపరేషన్ సింధూర్కు పక్కా ప్రణాళిక రచించింది ఇండియన్ ఆర్మీ. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు సైనిక వర్గాల సమాచారం. ఇదంతా భారత్ మొదటి నుంచి యుద్ధ సన్నద్ధతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే సాధ్యమైందంటున్నారు యుద్ధరంగ నిపుణులు. కాగా బెంగాల్ పర్యటన ముగించుకుని బీహార్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఏడాది నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మరోసారి బీహార్లో విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ రావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఈశాన్య రాష్ట్రాల టూర్లో భాగంగా తొలి రోజైన మణిపూర్లో పర్యటించారు. మణిపూర్ పర్యటన తర్వాత ఆయన అస్సాంలో ప్రవేశించారు. దరంగ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చైనాతో భారత్ యుద్ధం తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ సదరు గాయాలపై ఉప్పు చల్లుతోందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత వ్యతిరేక భావజాలం ఉన్న దేశాలతో జతకట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ విషయం బయటపడిందన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారులకు, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ రక్షణగా మారిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీతో జాగ్రత్తగా ఉండాలని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇదిలా ఉంటే అస్సాంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అస్సాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధానంగా డార్జిలింగ్ జిల్లాలో వైద్యం, అలాగే మౌలిక వసతుల కల్పన కోసం 6,300 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేశారు.